శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు వనవాసం చేయడానికి నిశ్చయించుకున్నటువంటి వాళ్ళై వనవాసానికి వెళుతుంటే అనేక మంది పురజనులు కూడా వాళ్ళని అనుసరించరాగా వాళ్ళని మంచి మాటలతో నివారించినటువంటి వాడు యుధిష్ఠిరుడు బయలుదేరి వెళ్ళి ఆ గంగా తీరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ కొంతమంది బ్రాహ్మణుల మటుకు ఆ ధర్మరాజుతోటే ఉన్నటువంటి వాళ్ళై అక్కడ ఆ రాత్రి వాళ్ళు విడిది చేసినటువంటి సమయంలో వాళ్ళు చక్కగా వేదగానాన్ని వినిపించారు. వినిపించిన తర్వాత తెల్లవారిన తర్వాత ఆ బ్రాహ్మణులందరూ చెప్పారు, మహానుభావ, మేము కూడా మీతోటే వస్తామయ్యా, మీతోటే సమానమైనటువంటి సుఖదుఖాలను అనుభవిస్తాము. ఇంతవరకు మీరు రాజ్యం చేసినప్పుడు మీరు చక్కగా మమ్మల్ని ఆదరించారు, ఆ సుఖాన్ని అనుభవించాము. ఇప్పుడు మీతో పాటు వనవాసానికి వచ్చి మీతో పాటుగానే మేము కూడా ఉంటాము అని ఆ బ్రాహ్మణులందరూ కూడా చెబితే వాళ్ళని యుధిష్ఠిరుడు ఎంతో వినయంగా, మేము రాజ్యాన్ని పోగొట్టుకుని మేము ఇప్పుడు వనవాసానికి వెళుతున్నామయ్యా, అది చాలా క్లిష్టమైనటువంటిది, మీలాంటి వాళ్ళు అక్కడికి రాకూడదు, నగరంలో హాయిగా మీరు మీ జీవనం మీరు గడుపుకోండి, మీకు అక్కడ ఏ విధమైనటువంటి సౌకర్యాన్ని నేను కల్పించలేను అని వాళ్ళకి మంచి మాటలు చెప్పాడు. చెప్పినప్పటికీ ఆ బ్రాహ్మణులు ఇలా అంటున్నారు, అస్మత్ పోషణజా చింత మా భూతే హృది పార్థివ స్వయమాహృత్య చాన్నాని త్వానుయాస్యామహే వయం. ఆ బ్రాహ్మణులు చెప్పారు, రాజా, ఇప్పుడు మీతో వస్తున్నామని మా యొక్క పోషణ బాధ్యత నువ్వు తీసుకోవాలని ఏం లేదయ్యా, మా పోషణ మేము చేసుకుంటాం, మా పోషణ గురించి కానీ చింత అసలు నీకు అక్కర్లేదు, మేము స్వయంగా మా అన్నాధికారులని మేము సమకూర్చుకుంటాము, కానీ మీ వెంటే వస్తాం మేము. అనుధ్యానేన జప్యేన విధాస్యామః శివం తవ కథాభిశ్చాభిరమ్యాభిః సహరంస్యామహే వయం. మేము ధ్యానం చేస్తాము, అట్లాగే అనేకమైనటువంటి జపాలు చేస్తాము. ఇటువంటి వాటి ద్వారా, అంటే మేము చేసేటువంటి అనుష్ఠానముల ద్వారా నీకు ఎంతవరకు శుభం కలుగుతుందో అటువంటి శుభాన్ని నీకు కలగజేయడం కోసమని మేము అనుష్ఠానాలన్నీ కూడా చేస్తాము. అంతేకాకుండా నీకు అనేకములైనటువంటి కథల్ని చెబుతూ ఉంటాము, నీతో పాటు మేము కూడా ఆనందంగా ఉంటాము వనవాసంలో. అందువలన మేము మమ్మల్ని నీతో రావడానికి నువ్వు అంగీకరించాల్సిందే అని అన్నారు. అంటే అప్పుడు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ఏవమేతన్న సందేహ రమేహం సతతం ద్విజైః న్యూనభావాత్తు పశ్యామి ప్రత్యాదేశమివాత్మనః. నిజమేనయ్యా, మీరు వస్తే నాకు కూడా ఆనందమే, ఎందుకంటే ఎల్లప్పుడూ బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా ఉండడం అనేటువంటి దానికంటే గొప్ప సంతోషమైనటువంటి పనేం లేదు నాకు. అందువలన మీరు మీతో ఉంటే మీతో ఆనందంగా ఉంటాము, కానీ ధనహీనత వలన నాకు ఇది అపకీర్తికరం అనుకుంటున్నాను. ఎందుకంటే నా కోసం వచ్చేటువంటి బ్రాహ్మణులకు తగిన విధంగా నేను వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోతున్నాననేటువంటి అపకీర్తి నన్ను దహించి వేస్తూ ఉంటుందయ్యా. కథం ద్రక్ష్యామివ సర్వాన్ స్వయమాహృత భోజనాన్ మద్భక్త్యా క్లిశ్యతో అనర్హాన్ ధిక్పాపాన్ ధృతరాష్ట్రజాన్. మీరు స్వయంగా ఆహారం తెచ్చుకొని తింటూ ఉంటే నేను ఎలా చూడగలనయ్యా మిమ్మల్ని? మీరు కష్టాలు అనుభవించడానికి తగినటువంటి వాళ్ళు ఎంత మాత్రమో కాదు, కానీ నా పట్ల భక్తితో కష్టాలు పడుతూ ఉంటే నేను ఎలా చూడగలను? దీనికి అంతటికీ కారణమైనటువంటి పాపాత్ములైనటువంటి ధార్తరాష్ట్రులు నిందింపదగినటువంటి వాళ్ళు అవుతారు. ఇత్యుక్త్వా స నృపః శోచన్ నిషసాదమహీతలే తమధ్యాత్మరతో విద్వాన్ సౌనకో నామ వై ద్విజః యోగే సాంఖ్యే చ కుశలః రాజానమిదమబ్రవీత్. ఈ విధంగా ధర్మరాజు మరింత దుఃఖాక్రాంతుడైపోయాడు.
అయ్యో నాతో వచ్చి నాతో కష్టాలు పడడానికి సిద్ధపడిపోతున్నటువంటి బ్రాహ్మణులు మా అన్నం మేము తెచ్చుకుని మా యొక్క భోజనాలు మేము చేస్తూ నీకు కావలసినటువంటి అనుష్ఠానాలు చేసి నీకు శుభం కలిగేటట్టుగా చేస్తూ నీతో ఉంటామయ్యా అంటే వాళ్ళకి ఏమీ చెయ్యలేనటువంటి అసమర్థుండయ్యనే అనేటువంటి ఒక దుఃఖంతో ఇదంతా నాకు అపకీర్తి కలిగిస్తుంది అనేటువంటి ఒక దుఃఖంతో ఆయన అలా వాళ్ళతోటి చెప్పి ధర్మరాజు దుఃఖంతో నేల మీద చతికిలు పడిపోయేట. అప్పుడు అధ్యాత్మరతుడైనటువంటి విద్వాంసుడైనటువంటి యోగశాస్త్రంలోనూ సాంఖ్యశాస్త్రంలోనూ గొప్ప నైపుణ్యం కలిగినటువంటి శౌనకుడనేటువంటి ఒక బ్రాహ్మణుడు రాజుతోటి ఈ విధంగా అంటున్నాడు, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతిన పండితం. ఆ శౌనకుడు చెబుతున్నాడు ధర్మరాజుతోటి, మహానుభావ, శోకింపదగినటువంటి సందర్భాలు ఎప్పుడు జీవితంలో వేల కొలది వస్తూనే ఉంటాయ్యా. భయపడవలసిన సందర్భాలు కూడా వందల కొలది వస్తూనే ఉంటాయి. అవి నిత్యము కూడా ఎవరిని ఆవేశిస్తాయంటే మూర్ఖుడైనటువంటి మానవుడిని మాత్రమే ఆవేశిస్తాయి. అంతేకాని పండితుడిని అవి అంత మాత్రము ప్రభావం చూపించవు. పండితుడైనటువంటి వాడు ఆ వచ్చినటువంటి శోక సందర్భాలని భయ సందర్భాలని కూడా అతిక్రమించబడతాడు. అంతే తప్ప అతడు మనస్తాపం అనేటువంటిది చెందడయ్యా అని ఆయన చెబుతున్నాడు. దీనికే నన్నయ్య గారు కూడా చాలా చక్కటి పద్యంలో ఆయన కూడా చెప్పారు, శోక భయస్థానంబులనేకంబులు కలిగినను విహీన వివేకుండాకులత పొందునట్లు వివేకము గలవాడు బుద్ధి విగతుండగునే అని అరణ్యకాండలో ఆయన కూడా ఇదే భావాన్ని చాలా చక్కగా వివరించారు. నహి జ్ఞాన విరుద్ధేషు బహుదోషేషు కర్మసు శ్రేయోఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విదాహ. జ్ఞాన విరుద్ధమైనటువంటి కర్మల్లోనూ దోషయుక్తాలై శ్రేయస్సును భంగకపరిచేటువంటి కర్మల్లోనూ నీ వంటి బుద్ధిమంతులు ఆసక్తిని చూపించరయ్యా అని ఆ శౌనకుడు చెబుతున్నాడు. అష్టాంగాం బుద్ధిమాహుర్యాం సర్వాశ్రేయోభిఘాతినీం శృతి స్మృతి సమాయుక్తాం రాజన్ సా త్వయ్యవస్థిత. అయితే రాజా, అన్ని రకములైనటువంటి అమంగళాలను నాశనం చేయగలిగినటువంటి యమ నియమాదులైనటువంటి అష్టాంగములతో కూడి ఉంటుందయ్యా. అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ అధ్యయన సమాధి రూపమైనటువంటి 8 అంగములతో కూడినటువంటిది. అలాగే శృతి స్మృతులచే సమర్థింపబడేటువంటి ఉత్తమమైనటువంటి బుద్ధి నీలో ఉందయ్యా. అది కూడా ఎటువంటిదంటే శృతి సమాయుక్తం. అటువంటి బుద్ధి శృతి స్మృతి వేదోక్తమైనటువంటిది, శృతి చేత చెప్పబడింది, స్మృతుల చేత చెప్పబడినటువంటిది. అటువంటి బుద్ధి, ఈ బుద్ధిలో కూడా అష్టాంగాలు చెబుతూ ఉంటారు. శుశ్రూష, శ్రవణము, గ్రహణము, ధారణము, ఊహ, అపోహ, అర్థ విజ్ఞానము, తత్వజ్ఞానము అని బుద్ధి యొక్క అష్టాంగాలుగా చెబుతారు. అందువలన ఇలాంటివన్నిటితో కూడినటువంటి బుద్ధి నీలో ఉంది. అది అర్ధకుచ్చేషు దుర్గేషు వ్యాపత్సు స్వజనస్య చ శారీర మానసైర్దుఃఖై నసీదంతి భవద్విధాః. అందువలన ధననాశనం కలిగినటువంటి కష్టాల్లో కానీ, దాటశక్యం కానటువంటి దుఃఖాల్లో కానీ, స్వజనానికి వచ్చినటువంటి ఆపదల్లో కానీ నీ వంటి వాళ్ళు ఎవరూ కూడా శారీరక మానసిక దుఃఖాలతోటి కృషించరయ్యా. ఎందుకంటే నువ్వు గొప్ప పండితుడు, సమస్తములైనటువంటి విషయాలు తెలిసినటువంటి వాడు. అందువలన నువ్వు వీటిని అన్నిటినీ కూడా అతిక్రమించి ఉంటావు తప్ప ఇది నిన్ను వివేకహీనుండా ఎంత మాత్రమూ చెయ్యదు. ఎందుకంటే దీనికి ఒక వృత్తాంతం చెప్తాను విను. శ్రూయతాంచాభిధాస్యామి జనకేన యథాపురా ఆత్మవ్యవస్థానకరాః గీతాః శ్లోకాః మహాత్మనా. పూర్వకాలంలో ఆత్మస్థైర్యాన్ని కలిగించేటువంటి గీతాలను మహాత్ముడైనటువంటి జనక మహారాజు గానం చేశాడయ్యా. నేను ఆ శ్లోకాలని చెప్తాను విను. మనోదేహ సముత్థాభ్యాం
దుఃఖాభ్యామర్ధితం జగత్ తయోర్వ్యాస సమాసాభ్యాం శమోపాయమిమం శృణు. ఈ జగత్తంతా కూడా ఏమవుతుంది, శారీరకమైనటువంటి దుఃఖాలతోటి మానసికమైన దుఃఖాలతోటి బాధపడుతుంది. ఎవరిని కదిలించు, దుఃఖం లేకుండా ఎవడు ఉన్నానని చెప్పడు. ఏదో రకమైనటువంటి దుఃఖం, శారీరకమైన దుఃఖం అవ్వచ్చు, మానసికమైనటువంటి దుఃఖం అవ్వచ్చు. అందువలన వాటితోటి ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఉంటూ ఉంటుందయ్యా. అయితే ఆ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి దుఃఖాన్ని శాంతింపజేసేటువంటి ఉపాయాన్ని కూడా సంక్షేపంగాను వివరంగాను కూడా నేను చెబుతాను విను. వ్యాధేరనిష్ట సంస్పర్శాత్ శ్రమాదిష్ట వివర్జనాత్ దుఃఖం చతుర్భిశారీరం కారణై సంప్రవర్తతే. అసలు దుఃఖం ఎలా కలుగుతుందో మనిషికి అంటే శారీరకమైన దుఃఖము, మానసికమైనటువంటి దుఃఖము అని రెండు రకాలుగా మనము దాన్ని విభాగం చేస్తే, శారీరకమైనటువంటి దుఃఖము 4 కారణాల వల్ల వస్తుందయ్యా. ఒకటి ఏంటంటే వ్యాధి. ఏదైనా వ్యాధి వస్తే కనుక, అనారోగ్యం కలిగితే కనుక, ఆ అనారోగ్యాన్ని వలన పీడితుడైనటువంటి వాడు శారీరకమైనటువంటి దుఃఖాన్ని పొందుతూనే ఉంటాడు. అలాగే అనిష్ట సంఘటనము అంటే వాడికి ఇష్టం లేనటువంటిది ఏదో ఒక సంఘటన జరిగితే కూడా అట్లాగే శారీరకంగా బాధపడిపోతూ ఉంటాడు. అలాగే శ్రమ, ఎక్కువ శ్రమ పడ్డాడనుకో, ఆ శ్రమాజనితమైనటువంటి ఆయాసం చేత కూడా శారీరకమైనటువంటి దుఃఖం సంప్రాప్తిస్తుంది. అలాగే ఇష్టమైనటువంటి దాన్ని విడిచిపెట్టడం, ఏదైనా తనకి అత్యంతమైన ప్రియమైనటువంటి దాన్ని విడిచిపెట్టాలన్నా కూడా అతడు ఇంకా అదే బాధతోటి ఆ కృషింపజేసేసుకుని శారీరకంగా కూడా దుఃఖాన్ని తెచ్చుకుంటాడు. ఇటువంటి దుఃఖం ఈ 4 కారణాల వల్ల, వ్యాధి వలన కానీ, అనిష్ట సంఘటన వలన కానీ, శ్రమ వలన కానీ, ఇష్టమైన దాన్ని విడిచిపెట్టడం వలన కానీ కలుగుతుందయ్యా. తథా తత్ ప్రతికారాచ్చ సతతంచా విచింతనాత్ ఆధివ్యాధి ప్రశమనం క్రియాయోగద్వయేనతు. అయితే ఈ 4ంటికి కూడా ప్రతీకారం కూడా ఉంటుంది. దాన్ని ఎలాగా మనము చెయ్యాలి అంటే కనుక దాని విరుగుడు అంటే ఆ ప్రతీకారం చేయడం అనేటువంటిది కూడా ఎలా ఉంటుందంటే వాటిని గురించి ఆలోచించకపోవడం అనేటువంటిది. లేదా అప్పుడు వ్యాధి వచ్చింది, ఔషధ సేవనం అంటే ఒక అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలంటే దాన్ని మనం ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి కావలసినటువంటి ఔషధులను సేవించడం దానికి విరుగుడు. అందువల్ల అలాగ ప్రతీకారం చేయడం ద్వారా, లేకపోతే మానసికమైనటువంటి ఏదైనా మిగిలినటువంటి ఏదో అనిష్టమైనటువంటివి జరగడం, ఇష్టం దాన్ని విడిచిపెట్టడం, ఇలాంటివి ఏమైనా వచ్చాయి అంటే కనుక వాటి గురించి ఆలోచించకపోవడం చేత, ఈ 2 నివారణోపాయాల చేత ఈ ఆది వ్యాధుల్ని మనం ఉపశమింప చేసుకోవచ్చయ్యా. మతిమంతో హ్యతో వైద్యా శమం ప్రాగేవ కుర్వతే మానసస్య ప్రియాఖ్యానై సంభోగోపనయైర్ఘృణాం. అందువల్ల బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, విద్యావంతులైనటువంటి మానవులు ఏం చేస్తారంటే మనస్సుకు ప్రియమైనటువంటి మాటల చేత, హితాలైనటువంటి భోగాల్ని కూర్చడం చేత ముందుగానే మానసికమైనటువంటి దుఃఖాలకి ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. మానసేన హి దుఃఖేన శరీరముపతప్యతే అయపిండేన తప్తేన కుంభ సంస్థమివోదకం. కాల్చినటువంటి ఎనప గుండును కొండలో ఉండేటువంటి నీటిలో వేస్తే కనుకేమో ఆ నీరంతా కొతకొతలాడిపోతూ ఉంటుంది. అలాగే మానసికమైనటువంటి దుఃఖం చేత శరీరం అంతా కూడా అట్లాగే తాపం చెందుతుంది. మానసం శమయే తస్మాత్ జ్ఞానేనాగ్నిమివాంభసా ప్రశాంతే మానసే హ్యస్య శారీరముపశామ్యతి. అందువలన ఏం చేయాలంటే నీటి చేత అగ్నిని ఉపశమించినట్లుగా జ్ఞానం చేత మానసిక దుఃఖాన్ని శాంతింపచేయాలి. ఎప్పుడు కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటే అతడికి శారీరకమైనటువంటి తాపం తప్పనిసరిగా ఉపశమిస్తుందయ్యా. మనసో దుఃఖమూలంతు స్నేహ ఇత్యుపలభ్యతే స్నేహాత్తు సజ్జతే జంతు దుఃఖయోగముపైతి చ. ఈ మానసికమైనటువంటి దుఃఖానికి మూలమైనటువంటిది ఏంటంటే స్నేహం. ఈ స్నేహం అంటే సంసారం పట్ల ఆసక్తి. ఈ స్నేహం వల్లనే జీవుడు ఏం చేస్తాడంటే ఆసక్తుడై ఎప్పుడు దుఃఖాన్ని పొందుతాడు. ఈ సంసారమే సమస్తములైనటువంటి దుఃఖాలకి ఆలవాలమైనటువంటిది.
అందువలన స్నేహమూలాని దుఃఖాని స్నేహజాని భయాని చ శోకహర్షౌ తథాయాస సర్వం స్నేహాత్ ప్రవర్తతే స్నేహాద్భావో అనురాగశ్చ ప్రజజ్ఞే విషయే తథా ఆశ్రయస్కా ఉభావేతౌ పూర్వస్తత్ర గురుస్మృతః. ఈ దుఃఖాలన్నీ కూడా స్నేహం కారణంగానే ఏర్పడుతున్నాయ్యా. భయాలు కూడా స్నేహం వల్లనే కలుగుతున్నాయి. శోకం కలిగిన, ఆనందం కలిగిన, ఆయాసం కలిగిన స్నేహం వల్లనే కలుగుతాయ్యా. స్నేహం వల్లనే విషయ సుఖం మీద మనసు అనురాగము కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ భావానురాగాలు రెండూ కూడా అనర్థదాయకాలే. అందులో మొదటిదైనటువంటి భావము ఏదైతే ఉందో అది మిక్కిల అనర్థత కారకం. ఏమిటి మొదటిదంటే శోకం. ఆ శోకం అనేటువంటిది చాలా అనర్థకారకమైనటువంటిదయ్యా. అందువలనే మనకు శాస్త్రం కూడా ఏమని చెబుతుందంటే దుఃఖ జన్మ ప్రవృత్తి దోష మిథ్యాజ్ఞానానాం ఉత్తరోత్తరాపాయే తదనంతరాపాయాద్ అపవర్గ అని మనకు దోష నిమిత్తం రూపాదయో విషయా సంకల్పకృతా అనేటువంటి న్యాయ సూత్రాలను బట్టి కూడా చెబుతోంది. సంకల్పము, ఆపై విషయము, దాని మీద ప్రీతి, దానికోసం ప్రవృత్తి, దాన్ని బట్టి జన్మ, దానితో సుఖదుఖాలు, అప్పుడు రాగద్వేషాలు, మళ్ళా సంకల్పం, ఇది ఒక క్రమం, ఇదొక ఇలా తిరుగుతూనే ఉంటుంది. అందువలన మనం ఎప్పుడూ కూడా వాటిల్లో కొట్టుకుపోతూ ఉంటాము. దానివల్లనే మనకు ఈ సుఖదుఖాలన్నీ కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి. కోటరాగ్నిర్యథాశేషం సమూలం పాదపం దహేత్ ధర్మార్థౌ తు తథాల్పోపి రాగదోషో వినాశయేత్. చెట్టు త్వరలో నిప్పు పుట్టిందనుకో, అదేం చేస్తుంది? చెట్టును సమూలంగా నాశనం చేస్తుంది. అలాగే స్వల్పమైనదైనప్పటికీ రాగం అనేటువంటి దోషం ఏం చేస్తుందంటే ధర్మార్థాలని రెండింటినీ నశింపు చేస్తుంది. దేని ఎందైనా అనురాగం ఉంటే ఆ అనురాగం ఏం చేస్తుందంటే మన అనేకము లేనటువంటి తప్పుల్ని చేయడానికి కూడా ప్రేరేపణ చేస్తుంది. అందువలన ధర్మార్థాన్ని నాశనం చేస్తుంది అయ్యా. విప్రయోగేన తు త్యాగి దోషదర్శి సమాగమే విరాగం భజతే జంతు నిర్వైరో నిరవగ్రహ. విషయ సుఖాలు అందుబాటులో లేకపోతే వాటిని విడిచిపెట్టేటువంటి వాడు త్యాగి కాదు. అంటే ఏదైనా మనకు దగ్గరలో ఉన్నటువంటి వాటిని యందు అనురాగం లేకుండా ఉండాలి. అంతేకాని ఏ విధమైనటువంటిది మన దగ్గరికి లేనప్పుడు అప్పుడు దాని మీద మనకు ఏ విధమైన రాగం లేదు, అందువల్ల నేను పెద్ద త్యాగిని అని అనుకోకూడదు. ఎందుకంటే వాడికి అవకాశమే లేదు అక్కడ. అటువంటి అవకాశం లేనటువంటి వాడు నేను త్యాగం చేస్తున్నాను అనడం కేవలము మాట మాత్రం తప్ప ప్రయోగం లేదు. అందువల్ల విషయ సుఖాలు అనేటువంటివి అందుబాటులో లేకుండా ఉన్నటప్పుడు వాటిని విడిచిపెట్టడం అనేటువంటిది త్యాగం కాదు. విషయ సుఖాలు లభించినప్పటికీ కూడా వాటి యందు దోషాన్ని గుర్తించి విడిచిపెట్టగలిగినటువంటి వాడే త్యాగి. అంటే తనకు అందుబాటులో ఉన్నప్పటికీ దాని యందు ధ్యాస లేకుండా ఉండడం, అది త్యాగం. అంటే అలాంటి వాడు మాత్రమే వైరాగ్యాన్ని పొందగలడు. మనం చెబుతూ ఉంటాం వృద్ధనారి పతివ్రత అని. ఇప్పుడు వార్ధక్యం వచ్చిన తర్వాత ఏమీ పని చేయలేకపోవడం చేత మనకు దేని యందు ఆసక్తి లేదు అని కూర్చుంటే అందువల్ల వాటిని నేను వదిలిపెట్టేశాను అంటే ఆ రోజుని వదిలిపెట్టడం కాదు. నువ్వు స్వతంత్రంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఈ సుఖాల పట్ల ఆసక్తి లేకుండా జ్ఞానమందే ఆసక్తి కలిగినటువంటి వాడవై ఉంటూ వీటిని త్యాగం చేస్తే కనుక దాన్ని త్యాగం అంటారు. ఈ జ్ఞాన సముపార్జన చేత వైరాగ్యం కలుగుతుంది నీకు తప్పనిసరిగా. అందువలన అల్లాగా ఉండగలగాలి. అంటే సుఖాల పట్ల ఆసక్తి లేకుండా జ్ఞానతృష్ణ కలిగి జ్ఞానం ద్వారా అతడు చక్కగా చిత్తశుద్ధిని పొందగలిగితే కనుక అప్పుడు త్యాగవుతాడు. అందువలన ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే ఈ బంధాలని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే మనస్సులో దేని పట్ల కూడా వైరం లేకుండా ఉంటేనే బంధ విముక్తత అనేది కలుగుతుంది. తస్మాత్ స్నేహం నలిప్సేత మిత్రేభ్యో ధన సంచయా స్వశరీర సముత్థంచ జ్ఞానేన వినివర్తయేత్. అందువలన నీ మిత్రుల పట్ల కానీ ధనరాశుల పట్ల కానీ ఆసక్తి అనేటువంటిది ఉండకూడదయ్యా.
తన శరీరం పట్ల కలిగినటువంటి ఆసక్తిని కూడా జ్ఞానం చేత నివారించుకోవాలి. అజ్ఞాని అయినటువంటి వాడే ఇలా ఉంటాడు. జ్ఞానాన్వితేషు యుక్తేషు శాస్త్రజ్ఞేషు కృతాత్మసు నతేషు సజ్జతే స్నేహ పద్మపత్రేష్విబోధకం. తామరాకు మీద నీరు వేస్తే ఆ నీరు తామరాకు అంటదు. అందువల్ల తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. జ్ఞానులైనటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు, శాస్త్రజ్ఞులైనటువంటి వాళ్ళు, జితేంద్రులైనటువంటి వాళ్ళు కూడా దేని మీద వాళ్ళకి ఆసక్తి కలగకుండా తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంటారు. అలా ఉండగలిగితే కనుక వాళ్ళని మరి ఆసక్తి ఏమీ ప్రభావం చూపించలేదు వాళ్ళ మీద. అట్లాగా ఎప్పుడు కూడా మన ప్రవృత్తి అట్లా ఉండగలగాలయ్యా. రాగాభిభూత పురుష కామేన పరికృష్యతే ఇచ్ఛా సంజాయతే తస్య తతృష్ణా వివర్ధతే తృష్ణా హి సర్వపాపిష్ట నిత్యోద్వేగకరీ స్మృత అధర్మ బహుళా చైవ ఘోరా పాపానుబంధిని. అంతేకాదు, రాగానికి ఎవడైతే వశుడవుతాడో కామం చేత ఆకర్షింపబడతాడు. ఏదైనా ఒక గొప్పదైనటువంటి వస్తువు మనం చూసామనుకోండి, చూస్తే ఏం కలుగుతుంది? దాని మీద మనకు అనురాగం కలుగుతుంది. ఆ అనురాగం కలిగితే వెంటనే కామం కలుగుతుంది. ఆ వస్తువు నాదవ్వాలి అనే కోరిక కలుగుతుంది. ఆ వస్తువు నాదవ్వాలి అనేటువంటి కోరిక తీరితే సంతోషం కలుగుతుంది, తీరకపోతే క్రోధం కలుగుతుంది. అందువలన రాగానికి వసుడైనటువంటి వాడు కామం చేత ఆకర్షింపబడతాడు. దాని చేత అతడిలో కోరిక పుడుతుంది. దానివలన ఏమవుతుందంటే తృష్ణ వృద్ధి చెందుతుంది. అది ఎట్లాగైనా మనము సంపాదించాలి అనేటువంటి కోరిక అతడిలో పెరిగిపోతూ ఉంటుంది. ఈ తృష్ణ అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా పాపిష్టిదయ్యా, పాప ప్రవృత్తిని కలిగిస్తుంది. అది నిత్యము మానసికమైనటువంటి ఉద్వేగాన్ని కూడా కలిగిస్తుంది. అధర్మంతో కూడినటువంటి ఘోరమైనటువంటి పాప పరంపరలోకి మనం నెట్టేస్తుంది. ఎందుకంటే ఆ తీర్చుకోవడం కోసం మన అనేకమైనటువంటి పాపాలు మనం చేయొచ్చు. అందువలన ఈ విధంగా పాపాత్ములు అవడానికి ఇదొక పెద్ద సోపాన మార్గం అయ్యా ఇది. అందువలన అల్లా వెడుతూ ఉంటారు. యా దుస్త్యజా దుర్మతిభిః యాన జీర్యతి జీర్యతః యోసౌ ప్రాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజత సుఖం. ఎంతటి బుద్ధిమంతులకైనా ఈ తృష్ణ విడూశక్యం కాదు. ఆశానామ మనుష్యాణం కాచిద్ ఆశ్చర్య శృంఖల యయా బద్ధాః ప్రధావంతి ముక్తాః తిష్టంతి పంగువత్ అని చెబుతారు. ఈ ఆశ అనేటువంటిది ఏంటంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఖ్యలు లాంటిది. ఈ ఆశ చేత బంధింపబడినటువంటి వాడు అలా ముందరికి పరిగెడుతూ ఉంటాడు. పరిగెట్టడం అంటే ఏంటి? దాన్ని తీర్చుకోవడం కోసమే ఎంతసేపు వెంపర్లాడుతూ ఉంటాడు. అందువలన ఈ తృష్ణ అనేటువంటిది ఏంటంటే విడూశక్యం కానిటువంటిది అయ్యా. శరీరం నశిస్తున్నప్పటికీ ఈ తృష్ణ అనేటువంటిది నశించదు. ఇది ప్రాణాంతకమైనటువంటి రోగము. దీన్ని విడిచినటువంటి వాడే సుఖంగా ఉండగలడు. అనాద్యంతాతు సా తృష్ణ అంతర్దేహగతా నృణాం వినాశయతి భూతాని అయో నిజైవానలహ. మానవులకి శరీరాంతర్గతంగా ఉండేటువంటి ఈ తృష్ణకి ఆద్యంతాలు అనేటువంటివి లేవు. ఎప్పుడు పుడుతుందో తెలియదు, ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు. అందువలన ఇదేం చేస్తుందంటే ఒకసారి పుట్టింది అంటే ఒక కాలినటువంటి ఇనప గుండులాగా ఇది ప్రాణుల్ని నాశనం చేస్తూనే ఉంటుంది. యథైధ స్వసముత్థేన వహ్నినా నాశమృచ్చతి తథా కృతాత్మా లోభేన సహజేన వినశ్యతి. ఒక కర్ర ఉందంటే ఆ కర్ర నుండే ఏం పుడుతుంది? నిప్పు పుడుతుంది. ఒక కర్రల యొక్క సంయోగం చేతే కదా నిప్పు పుట్టే ధరణి ద్వారా. అందువలన ఆ నిప్పు అంటే తన వలన పుట్టినటువంటి నిప్పు వలన ఈ కర్ర కూడా నశిస్తుంది. అలాగే వశం తప్పినటువంటి మనసు కలిగినటువంటి మానవుడు సహజంగా తనలో నుండి పుట్టినటువంటి లోభం చేతనే నాశనం అవుతాడయ్యా. అందువలన రాజతః సలిలాదగ్నే చోరతః స్వజనాదపి భయమర్థవతాం నిత్యం మృత్యో ప్రాణభృతామివ. ప్రాణులందరికీ కూడా మృత్యువు వలన భయం ఉంటుంది.
అయ్య బాబోయ్ వచ్చి కబళించేస్తుంది, నా ప్రాణం పోతుంది అని. ఎందుకంటే ప్రతినిత్యము అనేక మంది పుట్టినట్టు ప్రతివాడు చేస్తాడని అందరికీ తెలుసు. అందువలన అయినప్పటికీ కూడా పుట్టినటువంటి ప్రతివాడు తాను శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ చనిపోవాలని కోరుకోడు. అలా ప్రాణులందరికీ మృత్యుం పట్ల భయం ఉంటుంది. ధనవంతులందరికీ కూడా రాజు వలన భయం ఉంటుంది. నీటి వలన, నిప్పు వలన, దొంగ వలన, తన వారి వల్ల ఎల్లప్పుడూ భయం కలుగుతూనే ఉంటుంది ధనవంతులకి. ఇది ఆ భయం అనేటువంటిది వాడిని వదిలిపెట్టదయ్యా అని ఆ శౌనకుడు ఇంకా అనేకములైనటువంటి విషయాల్ని ధర్మరాజుకి చెప్తూనే ఉన్నాడు అని తెలియజేస్తూ స్వస్తి.